ఒకరు నిప్పు అయితే మరొకరు ఉప్పు. ఈ ఇంట్లో అత్తాకోడళ్ల మధ్య యుద్ధం మొదలైతే ఆపడం ఎవరి తరమూ కాదు. కాని ఒక తెలివైన కోడలు తన గయ్యాలి అత్తగారిని ఎలా దారిలోకి తెచ్చుకుందో తెలుసా? ఆమె వేసిన ఆ మాస్టర్ ప్లాన్ ఏంటో చూడాలంటే ఈ కథ వినాల్సిందే. హాలులో పరమేశం పేపర్ చదువుతుంటారు. కిరణ్ ఆఫీస్కి రెడీ అవుతుంటాడు. వంటగది నుండి నరసమ్మ అరుపులు వినిపిస్తుంటాయి. ఏంటే జ్యోతి, 8 దాటినా ఇంకా స్నానమవ్వలేదా? ఇక్కడ వంట ఎవరు చేస్తారు? నీకోసం నేను గిన్నెలు పట్టుకుని కూర్చోవాలా? వస్తున్నాను అత్తయ్య గారు. ఆఫీస్ మీటింగ్ ఉంది, అందుకే కొంచెం తయారవుతున్నాను. ఏమే నరసమ్మ, తను ఉద్యోగం చేసే పిల్ల కదా, కాస్త నువ్వు సాయం చేయొచ్చు కదా. అమ్మా, తను రోజు వంట చేస్తూనే ఉంది కదా, ఈరోజు ఏదో పనుందంటోంది, సర్దుకుపోవచ్చు కదా. నువ్వనరా, పెళ్ళాం పక్షం వహించకపోతే ముద్ద దిగదు కదా నీకు? సరే, ఈ రోజు నుంచి వంట నేనే చేస్తాను. ఈ మహారాణిని కూర్చోబెట్టి నేనే పెడతాను. జ్యోతి ఆఫీస్ నుండి వస్తుంది. అప్పటికే నరసమ్మ అలిగి గదిలో పడుకుంటుంది. జ్యోతి మామగారిని పిలిచి విడిగా మాట్లాడుతుంది. మామగారు, ఇలా రోజూ ఇంట్లో గొడవలు జరుగుతుంటే కిరణ్ గారు చాలా టెన్షన్ పడుతున్నారు. అత్తయ్య గారికి నా మీద కోపం లేదు, కానీ తన పెత్తనం తగ్గిపోతుందని భయం. అందుకే మనమొక చిన్న నాటకం ఆడాలి. మీరు నాకు సహకరిస్తారా? చెప్పమ్మా జ్యోతి, నీ తెలివి మీద నాకు నమ్మకం ఉంది. నువ్వు ఏం చెప్తే అది చేస్తాను. మరుసటి రోజు ఉదయం జ్యోతి ప్లాన్ ప్రకారం మామగారు పరమేశంగారు సీన్లోకి వస్తారు. ఏమ్మా జ్యోతి, అసలు నీకు బాధ్యతుందా? ఇల్లు చూడు ఎలా ఉందో, ఎక్కడ సామాన్లు అక్కడే ఉన్నాయి. మీ అత్తయ్య నరసమ్మ కాబట్టి ఓపిగ్గా అన్నీ సర్దుతోంది. తను లేకపోతే ఈ ఇల్లు ఇల్లులా ఉండేదా, లేక అడవిలా ఉండేదా? ఈవిడ ఓపికని మీరు అలుసుగా తీసుకుంటున్నారు. అవును మామగారు, అత్తయ్యగారు ఉండబట్టే నేను హాయిగా ఉంటున్నాను. నాకు వంట రాదు, పని రాదు, అంతా ఆవిడే చూసుకోవాలి. నరసమ్మ లోపల నుండి ఆశ్చర్యంగా వింటుంది. తన భర్త కోడలిని తిట్టడం ఆమెకు వింతగా అనిపిస్తుంది. ఏమండి, ఎందుకా పిల్లనలా తిడుతున్నారు? తను ఉద్యోగం చేసి వస్తోంది కదా. నువ్వు ఊరుకోవే నరసమ్మా, నువ్వు చాలా అమాయకురాలివి. ఈ కోడలు నిన్ను పనిమనిషిని చేసేస్తోంది. నేను చూస్తూ ఊరుకోను. అవునత్తయ్య గారు, మామగారన్నది నిజమే. నేను మీకు చాలా భారం అవుతున్నాను. రేపటి నుండి నేను ఇంట్లో ఏ పనీ చెయ్యను. మీరెలాగో సూపర్ కదా, అన్నీ మీరే చేసేయండి. నేను కేవలం తిని ఆఫీస్కి వెళ్ళిపోతాను. నరసమ్మ ఒక్కసారిగా ఇరుక్కుపోతుంది. కోడలు పనులు చేయనని చెప్పేసరికి సంతోషించాలో బాధపడాలో అర్థం కాదు. 2 రోజుల పాటు జ్యోతి నిజంగానే ఏ పనీ చేయదు. గిన్నెలు, బట్టలు, వంట అంతా నరసమ్మ మీద పడుతుంది. అమ్మో, ఈ వయసులో నా వల్ల కావట్లేదు. పరమేశంగారు, మీరెందుకు జ్యోతినలా తిట్టారు? తను ఉన్నప్పుడు కనీసం సగం పనైనా చేసేది. నువ్వే కదా అన్నావు తను మహారాణిలా కూర్చుంటుందని. అందుకే నేను గట్టిగా అడిగాను. సాయంత్రం కిరణ్ ఆఫీస్ నుండి వస్తాడు. జ్యోతి ఒక పెద్ద ప్యాకెట్ తీసుకుని వస్తుంది. అత్తయ్యగారు, మీరీ 2 రోజులు చాలా కష్టపడ్డారు. మీ పనితనం చూస్తుంటే నాకు ముచ్చటేసింది. అందుకే మీకిష్టమైన పట్టుచీర, ఆభరణం కొని తెచ్చాను. ఇదిగోండి, తీసుకోండి. వద్దు తల్లి, చీరలు కాదు, నాకు నువ్వు కావాలి. నీ మామగారు నిన్ను తిడుతుంటే నా మనసు తల్లడిల్లిపోయింది. నువ్వింట్లో ఉంటేనే నాకు 1000 ఏనుగుల బలం. నన్ను క్షమించమ్మా. నీ విలువ తెలుసుకోకుండా నిన్ను విమర్శించాను. ఏంటమ్మా, కోడలంటే నిప్పులు చెరిగేదానివి, ఇప్పుడు ప్రేమలు కుడిపిస్తున్నావు? ఇదంతా మన జ్యోతిగారి ప్లాన్ రా కిరణ్. తనని తను తగ్గించుకుని మీ అమ్మకు బాధ్యత విలువ తెలిసేలా చేసిందే. అవునా? అంటే మీరందరూ కలిసి నన్ను బకరా చేశారా? బకరా చేయడం కాదత్తయ్యగారు, మన కుటుంబం ఒకటిగా ఉండాలని చేసిన చిన్న అనురాగం ప్రయత్నం. ఉన్న చోట అసూయకు చోటుండదు.
ఒకరినొకరు అర్థం చేసుకుంటే ప్రతి ఇల్లు ఆనంద నిలయమే. మీ కథల సరదా మళ్ళీ ఒక మంచి కథతో మీ ముందుకు వస్తుంది. కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.